హర్షవర్ధన్ మీద డ్రగ్ ప్రయోగించి కుప్పిగంతులు వేయించాలనుకున్న రోజా తిప్పికొట్టిన చామంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టింది రోజా. ఆ డ్రగ్ కలిపిన జ్యూస్‌ని రోజాకే ఇప్పించి ఇక రోజా కుప్పిగంతులేయించింది. ఇక ఆ డ్రగ్ తాగిన మైకంలో అన్ని నిజాలు మాట్లాడుతుంది రోజా. ఇక వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ చిచ్చు రేపుతోంది. ఇక్కడికొచ్చిన క్లయింట్స్‌తో అసభ్యంగా మాట్లాడడం ఇక రోజాకి మైనస్ పాయింట్ అవుతుంది. ఇక అరుణ్ మార్నింగ్ లేవగానే తను చేసిన రాద్ధాంతం చెప్తూ ఉంటాడు. ఇక అరుణ్‌కి ఎక్కిస్తుంది. ఒకవేళ ప్రేమ్ మాత్రం బిజినెస్‌లోకి దిగాడంటే మనం లాస్ అవుతాం. సో, మీరు ఎలాగైనా మనకొచ్చే షేర్‌ని మీరు అడగాలి అని గట్టిగా చెప్పి అరుణ్‌ని ప్రిపేర్ చేసి మరి కిందికి తీసుకొని వస్తుంది. ఇక అరుణ్ మాత్రం నా నాన్న నేను చేసింది తప్పే కాదు. అంటే నీ భార్య చేసింది తప్పు కాదా అనేసి హర్షవర్ధన్ కూడా గట్టిగానే నిలదీస్తాడు. మా పర్సెంట్ మాకివ్వండి. నీ చిన్న కొడుకున్నాడు కదా! వాడికొచ్చే పర్సెంట్‌లో మీరేదైనా చేసుకోండి. ఒకవేళ వాడు వ్యాపారం చేసి నష్టపోతే ఎవరు మునగాలి? మేము మునగాలా అనేసి ఇక అరుణడంతో కుటుంబం అంతా ఒకేసారి షాక్‌లోకి వెళ్తారు. ఇక హర్షవర్ధన్, అరుణ్ మధ్య రాద్ధాంతం, చిచ్చు రేపుతుంది రోజా. ఇక ప్రేమ్ అప్పుడే ఇలా అంటూ ఉంటాడు. "ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు. మన ఆస్తుల నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి రానివ్వకుండా నేను బిజినెస్ చేసి నాన్న మాట నిలబెడతాను" అని అనడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతుంటారు. ఇక అరుణ్‌కి కూడా మాటిస్తూ ఉంటాడు. ఒకవేళ రేపు ఓడిపోతే ఈ బిజినెస్‌లో నీకే ఆ 49% రాసిస్తారు. ఒకవేళ ప్రేమ్ గెలిస్తే మాత్రం ప్రేమ్‌కి 49% రాసిస్తారు అనడంతో డన్ డాడ్ అంటాడు అరుణ్. కానీ రోజా మాత్రం అంత సీరియస్‌గా చూస్తూ ఉంటుంది. అసలు ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ఇక చామంతి అటు కూర్చొని ఆయనకి నువ్వు ఎలాగో అలాగా సహాయం చేయి స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రేమ్ కూడా నాన్న నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. నేను నీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాను అని ఆంజనేయ స్వామికి చెబుతూ ఉంటారు ఇద్దరు. ఇద్దరి లక్ష్యం ఒకటే. అప్పుడు కొంచెం గాలి వీయడంతో ఇక కబోర్డ్‌లో ఉన్న పేపర్ అంటే డిజైనర్ పేపర్స్ కింద పడుతూ ఉంటాయి. ఐ థింక్ ఫ్యాషన్ డిజైనర్‌గా తన డ్రెస్ మోడలింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నాను. అసలు ఏం జరుగుతుందో రివ్యూలో తెలుసుకుందాం.